ఎత్తులు పై ఎత్తులు ముఖ్యం యుద్ధంలో. తాత్కాలిక గంభీర ప్రకటనలు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వికర్ణుడు ఇట్లాగందరూ చాలా ప్రకటనలు చేశారు. భీష్ముడు, ద్రోణుడు లాంటి వాళ్ళున్న కౌరవ సైన్యం తరపున ఆ మాటలు విన్నప్పుడు వామ్మో అనిపించింది ప్రపంచానికి కూడా. కానీ 7 అక్షోహిణులు ఉన్నటువంటి పాండవ సైన్యం గెలిచింది కృష్ణుడి వ్యూహంతో. ఇప్పుడు అమెరికాని కృష్ణుడు అన్న, కానీ యుద్ధ వ్యూహాలు పన్నడంలో ఎక్స్పర్ట్ అన్నది మరొకసారి నిరూపించింది. ఇరాన్లో దుష్కృత్యాలు చేస్తున్నటువంటి పాలకులు అణుబాంబు చేస్తే, అణుబాంబు తీసుకెళ్లి ఉగ్రవాదుల చేతిలో పెడితే ప్రపంచాన్ని ఎట్లా నాశనం చేస్తారో 2023లో ఇజ్రాయెల్ మీద దాడి చేసిన నరహంతక ముఠ హిజ్బుల్లా, హమాసు వాళ్ళ వెనకాలన్న ఇరాన్ ప్రపంచానికి నగ్నంగా కనిపించింది. ప్రపంచాన్ని నగ్నం చేయడానికి ఆ రోజున ఆడపిల్లల్ని నగ్నంగా నడి రోడ్డు మీద రేపులు చేసిన ఆ క్రూరత్వం ప్రపంచ రాక్షస జాతికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆ రాక్షసుల పెద్దన్నే ఇరాన్. అలాంటి ఆ పెద రాక్షసుడైనటువంటి కొమైని కానీ మరికొందరి దృష్టిలో దేవుడు. 45 ఏళ్ల నుంచి నియంతృత్వ పాలన చేస్తున్న ఆయన దేవుడే, ఆ వర్గానికి దేవుడు. ఆ కాన్సెప్ట్తో వచ్చినటువంటిదే ఇప్పుడు సీరియస్ కథ నడుస్తుంది. అన్నిటికీ సంబంధించినటువంటి కథ ప్రారంభమైంది. పెద్ద దెబ్బే తగిలింది. ఫస్ట్ కొమైని లేపేసింది. ఆ సందర్భంగా ఇరాన్ మీద దగ్గర దగ్గర వేల కొద్ది దాడులు చేసింది. ఇరాన్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తే ఇరాన్లో తిరగబడ్డటువంటి సైనిక అధికారులు చేసినటువంటి దెబ్బకి వీళ్ళు ఇబ్బంది పడ్డారు. అమెరికాని ఓడించామని చెప్పింది, గంభీర ప్రకటన చేసింది. సీన్ కట్ చేస్తే హార్ముజ్ జలసంధి దిగ్బంధించినటువంటి ఇరాన్ని వెనక్కి తీసుకెళ్ళగలిగింది. 18 యుద్ధ నౌకలతో హార్ముజ్ జలసంధిని తను దిగ్బంధించి ఇరాన్ని సంక్షోభంలోకి నెట్టి ఇరాన్నే వెనక్కి తగ్గేలా చేయడంలో అమెరికా సక్సెస్ అయింది. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని ఉపసంహరించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు.